జీవన మాధురి రచన వడ్ల మన్నాటి లక్ష్మీ ప్రసన్న గారు. చదువుతున్నది దేవి. 7వ ఎపిసోడు. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. మరి అవును, నీ మీద ప్రతీకారం ఇప్పుడు తీర్చుకుంటున్నాను. హహహ అంటూ పెద్దగా నవ్వాడు. అబ్బా, అలా నవ్వకండి బాబు, నాకు భయంగా ఉంది. నా మీద మీకంత కసి ఉంటే ఇదిగో ఈ మందు సీస పగలగొట్టి దాన్ని నా మెడలో గుచ్చండి, గాయమవుతుంది. తల్లో పొడవండి, నెత్తురు వరదలవుతుంది. నేను మీ పక్కన బెడ్ వేయించుకుని మీ మీద చెయ్యి వేసి పడుకుంటాను, నిర్లిప్తంగా అంది. నేనేం పిచ్చివాణ్ణి కాదు మాధురి. నిన్ను కొట్టినందువల్ల నీ మీద ప్రతీకార వాంఛ చల్లారదు. మరేం చేస్తానంటారు? నేనేమీ చేయను. అర్థమయ్యేలా చెప్పండి. విషపు నవ్వు నవ్వాడు మోహన్. మాధురి, సంసారాన్ని నువ్వు పోషిస్తానన్నావు గుర్తుందా? అది ఆవేశంలో అన్నమాట. నన్ను క్షమించండి. ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. భగవంతుడు నీ ద్వారా ప్రసాదించిన వరంలాగా నేను పేషెంట్గా తయారయ్యాను. ఇప్పుడు నీ మాట నువ్వు నిలబెట్టుకొని తీరాలి. నువ్వే సంపాదించి సంసారాన్ని పోషించాలి. నా జీతం ముట్టుకోకూడదు. కాకపోతే నీకొక మినహాయింపు ఇస్తున్నాను. లీవ్ పీరియడ్లో వచ్చిన నా జీతాన్ని నాకయ్యే మందులకి, హాస్పిటల్ ఖర్చులకి, డాక్టర్ ఫీజులకి మాత్రమే వాడాలి. నా తిండి ఖర్చు, సంసారం ఖర్చు అంతా నువ్వే సంపాదించి పెట్టాలి. నీ ప్రతాపం ఏమిటో ఇప్పుడు చూపించు. నన్నెందుకు ఇలా చిత్రవద చేస్తారు? ఆవేశంలో అనాలోచితంగా అన్న మాటలు అని ముందే చెప్పాక అదంతా నాకు తెలియదు. నాకు కావాల్సింది వసతులన్నీ పగటిపూట నర్సులు చూస్తారు. నాకు భోజనం వగైరాలు అమర్స్తూ నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాలి. రాత్రిపూట నన్ను కనిపెట్టుకొని ఇక్కడే ఉండాలి. నువ్వు చేసిన ఛాలెంజ్కి ఇదే నీకు శిక్ష. ఇది వెంటనే అమల్లోకి రావాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా అతను అలా ముళ్ళు కర్ర పెట్టి పొడుస్తున్నట్లుగా మాట్లాడుతుంటే సహించలేకపోయింది. ఆమెలో రోషం పౌరుషం తలెత్తి విజృంభించాయి. బ్రతిమిలాడిన కొద్దీ మీరు నన్ను రెచ్చగొడుతున్నారు, బాధ పెడుతున్నారు. 10th క్లాస్ పాస్ అయిన నేను ఉద్యోగం చేయలేనంటారా? సంసారాన్ని పోషించలేనంటారా? కబుర్లు కాదు, క్రియలో చూపించు. బోడి 10th క్లాసు, బిఏలు ఎంఏలు గోళ్ళు గెళ్ళుకుంటూ కూర్చుంటున్నారు. తప్పక చూపిస్తాను. నాకొక మాట ఇస్తారా? అంది నిబ్బరంగా. ఏమిటది? దీనికి ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు సుహాసిని ద్వారా భంగపడడం, పని మనిషి మల్లమ్మ మీ దగ్గర 25 రూపాయలు తీసుకున్న నీతిగా నిలబడ్డం నాకు తెలిసినవే. ఎలా తెలుసు? నోరు తెరిచేశాడు మోహన్. లోగడు కూడా మాధురి ఇలానే అన్నట్లు జ్ఞాపకం మోహన్కి. అది మీకు అనవసరం. నిర్భయంగా నిజం చెప్పండి. మీకు ఇంకే పరస్త్రీతోనైనా సంబంధం ఉందా? లేదు. నా మీద ఒట్టేసి చెప్పండి. ప్రామిస్. ఆమె చేతిలో చెయ్యేశాడు. అమ్మయ్య, గుండెల మీద చెయ్యేసుకుంది మాధురి. మీ మాట మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలు. నా జీవితానికి చల్లని మాట చాలు. మరి నా షరతే ఉంటో వింటారా? చెప్పు. మీకు కాలు నయమై మామూలు మనిషి అయిన తర్వాత సారథిగాడితో స్నేహం చేయకూడదు. సిగరెట్లు, ప్యాకాట, తాగుడు మానేయాలి. మళ్ళీ నన్ను మీరు పూర్వంలాగా అనురాగంతో చూడాలి. కాసేపు ఆలోచించాడు మోహన్. మనసులోనే తర్జన భర్జన చేసుకున్నాడు. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ మంజూర్ అన్నాడు అదోలా. అతని చెయ్యి అందుకొని ముద్దు పెట్టుకుంటూ అంది, సరే, మీరు విధించిన శిక్ష ఈ క్షణం నుంచే సంతోషంగా భరిస్తాను. ఈ విషయం మా తల్లిదండ్రులకు కానీ మా అన్నయ్యకి కానీ తెలియపరచమంటారా? వద్దు. ఎందుకని? వాళ్ళు వస్తే నీకు హితబోధ చేస్తారు. నా ప్రతీకారం తీర్చుకోవడానికి కానీ నా ఛాలెంజ్ నెరవేర్చుకోవడానికి కానీ వీలు పడదు. వాళ్ళు పని మీద ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే అది వేరే సంగతి. సరే, వస్తా. మీరు జాగ్రత్త. మోహన్ దగ్గర నుంచి బయటపడ్డ మాధురి మనసంతా గజిబిజిగా ఉంది. ఆలోచనలు గజిబిజిగా అల్లుకుంటున్నాయి. తను స్వీకరించిన బాధ్యత తను సక్రమంగా నెరవేర్చగలదా? ఆమె బుర్ర వేడెక్కిపోయింది. పాలవాడి బాకీ, కూరలమ్మి బాకీ కొంత తీర్చింది. మోహను కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని వాళ్ళు కూడా శాంతిపడ్డారు. ఇంటి ఓనర్ ఇక్కడ ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు. ఇంటి అద్దె ఇంకా పంపలేదేమని ఉత్తరం వస్తోంది. ఆలస్యమైతే ఆ ఉత్తరం ఇంకా రాకపోవడం కొంతలో కొంత అదృష్టంగా తలపోసింది. మిగిలిన డబ్బు చేతిలో ఎన్నో రోజులు వచ్చేటట్టు లేదు. మోహన్కి మందులు కొనడానికి, ఇంటికి, హాస్పిటల్కి
రిక్షాలో సిటీ బస్సులో తిరగడానికే చాలట్లేదు. నెల గడవాలంటే ఇంకా చాలా రోజులుంది. ఏం చెయ్యాలో అగమ్య గోచరంగా ఉంది. ఉదయం మోహన్ని చూడడం, ఇంటికి రావడం, వంట చేసి తను తిని అతనికి భోజనం తీసుకెళ్ళడం, మోహన్ భోజనం కాగానే వస్తానని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరగడం అలవాటు చేసుకుంది మాధురి. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ ఆమెని వెక్కిరించడమో లేదా ఆ ఆఫీస్ వాళ్ళు లేదని నోటితోనో చేత్తోనో చెప్పడమో జరుగుతోంది. గవర్నమెంట్ ఆఫీసులు లాభం లేదని ప్రైవేటు కంపెనీల వైపు పడింది మాధురి చూపు. ఖాళీ లేదని చాలామంది చెప్పారు. ఒకచోట మాత్రం నేను చెప్పిన పని చేస్తావా, ఉద్యోగం ఇస్తాను అన్నాడు ఓ కంపెనీ ప్రొపరేటర్. అలాగే అంది ఆశగా తండ్రిలా ఉన్న అతన్ని చూస్తూ. ఈ స్ప్రింగ్ డోర్ వెనుక ఒక రూమ్ ఉంది, అందులో వెయిట్ చేయి. నీకున్న అర్హతలు స్వయంగా పరీక్ష చేసి ఉద్యోగం ఇస్తా. జీతం బాగానే ముట్ట చెప్తాలే అన్నాడు పెదవులు తడుపుకుంటూ. ఛీ బ్రూట్ అని వాడి మొహాన్ని ఉమ్మేయాలి అని అనిపించింది. ఏహ్యంగా వాడిని చూస్తూ గిరుక్కున తిరిగి వచ్చేసింది. ఇంకా ఓ డజన్ కంపెనీలు తిరిగేసరికి విసిగిపోయి పారిపోయింది. కొంతమంది దాదాపు మొదటి వాడి భావాన్నే వ్యక్తం చేశారు. కంపరం బుట్టి వెనక్కి వచ్చేసింది. ఎంతవరకు వచ్చినాయి నీ ఉద్యోగ ప్రయత్నాలు? నీ పిహెచ్డి క్వాలిఫికేషన్కు తగ్గ హై క్లాసు ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉందా? పాపం పరిహాసం చేశాడు మోహన్. ఆ అవహేళన భరించడం చాలా కష్టంగా ఉంది మాధురికి. ఉద్యోగం దొరకలేదు, దొరుకుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. పర్సులో డబ్బులు హరించుకుపోతున్నాయి. లెక్క పెట్టి చూసింది, ఇంకా 12 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీనితో నెల గడిచేదెలా? మోహన్తో పంతానికి పోయి పందెం గట్టి తన మాట నెరవేర్చుకునేదెలా? ఏమీ పారిపోలేదు. రాత్రిళ్ళు హాస్పిటల్లో మోహన్ రూమ్లో పడుకుంటున్నా నిద్ర సరిగ్గా పట్టడం లేదు. మాధురికి మనసులో వ్యాకులం, దిగులు, భయం, ఆందోళన. ఓ రోజు ఉదయం వంట చేస్తుంటే హలో హలో అన్న గొంతు వినిపించి ఆశ్చర్యంగా వంటిట్లోంచి వచ్చింది మాధురి. అంతే, నిలువున ఆశ్చర్యపోయింది. గజగజ వణికిపోయింది. పడగ విప్పిన పాములు చూసినట్టు నిశ్చేష్టురాలు అయింది. కూర్చోమని నీ నోటితో అన్నవు కనుక నేనే కూర్చుంటాను. ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? నేను మనిషినే, మృగాన్ని కాదు. మామూలు మృగానివి కాదు, క్రూర మృగానివి. ఎందుకొచ్చావు ఇక్కడికి? గెట్ అవుట్. కళ్ళలో నిప్పులు కురిపించింది. ఎందుకలా రంకెలేస్తావు? నీ ఆరోగ్యానికి అది మంచిది కాదు. అసలు మీ ఆయనకి నేను బోధ చేసింది ఎందుకో తెలుసా? తాగుడు మైకంలో వాణ్ణి ముంచి నిన్ను నాదాన్ని చేసుకుందామని. నాకే అవకాశం మరోలా కలిసి వచ్చింది. షటప్. నేను నోరు మూస్తాలే, దాందేముంది. నువ్వు కాసేపు తలుపులు మూస్తే సరి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావట కదా? మోహన్ చెప్పాడులే, ఉద్యోగం వద్దు, గోంగూర వద్దు, కానీ ఇంటి దగ్గరే సైడ్ బిజినెస్ పెట్టు అన్నాడు ముందుకు అడిగేస్తూ. అతని మీద విపరీతమైన అసహ్యాన్ని, కోపాన్ని పెంచుకొని ఉద్రేకంతో వణికిపోతున్న మాధురి మాట్లాడకుండా నిల్చుంది. పర్వాలేదులే, పరిస్థితులకు బానిసైన ఎంతోమంది డబ్బు, సుఖం రెండూ సంపాదించుకుంటున్నారు. వెకిలిగా నవ్వుతూ ఆమెను సమీపించాడు. నోటితో మాట లేకుండా వంటిట్లోకి వెళ్ళి కత్తిపీట పట్టుకొచ్చింది ఆమె. బాబోయ్, మొగుడిని కాలు విరగ్గొట్టింది, నన్ను చంపినా చంపగలదా అంటూ పారిపోయాడు సారథి. హాస్పిటల్లో ఉన్న కాసేపు మనశ్శాంతి కరువు చేస్తున్నాడు మోహన్. నీకు ఉద్యోగం దొరుకుతుంది, నన్ను పోషిస్తావు అన్నీ నిజమే. ఏది చేత్తో 1 రూపాయి సంపాదించావా అంటూ చీటికి మాటికి వెటకారంగా మాట్లాడుతున్నాడు. తాను ఓడిపోవడం ఖాయమేమో అని అనిపించింది. ఆ మాటని ఒప్పుకోవడానికి ఆమె పట్టుదల అడ్డొస్తోంది. సడన్గా ఆమెకి సుభాషిణి గుర్తొచ్చింది. ఆమె ఇచ్చిన ప్రామిస్ గుర్తొచ్చింది. తన దగ్గర ఉన్న అడ్రస్ ప్రకారం సుభాషిణి ఇంటికి బయలుదేరింది. సుహాసినిని కూడా కలుసుకోవచ్చు అని అనుకుని. సుభాషిణి గారు ఉన్నారా అని అడిగింది గుమ్మ ముందు నిల్చొని. ఆ పేరు గల వాళ్ళు ఇక్కడెవరు లేరే అంది ముసలామె. ఆమె తల్లి కాబోలు. ఆశ్చర్యపోయింది మాధురి. అడ్రస్ కాగితం మళ్ళీ ఒకసారి చూసుకుంది. అది కరెక్ట్ అడ్రస్సే. ఏంటి గొడవంతా అనుకుంది మాధురి. సుహాసిని గారు ఉన్నారా పోనీ అని అడిగింది ఆమె. మాధురిని యగాదిగా చూసి ఇంకో 15 గంటలో ఆఫీస్ నుంచి వస్తుంది, కూర్చో అంది. రక్షించావు తల్లి అని అనుకుని కుర్చీలో కూలబడింది. మాధురి సుహాసినిని అడిగిన సుభాషిణిని పిలిపిస్తుందిగా. తన తెలివితేటలకు తనే సంతోషపడింది. సుహాసిని తల్లికి బొత్తిగా మర్యాద తెలియదులా ఉంది. లేకపోతే అతిథిని
తను ఇక్కడ కూర్చోబెట్టి వంటింట్లోకి బయలుదేరిందేమిటి శాల్తీ అని అనుకుంది. ఓ పావు గంట లోపల గుమ్మంలో అడుగుపెట్టిన వ్యక్తిని చూసి, గుడ్ ఈవినింగ్ సుభాషిణి గారు, మీకోసమే వెతుక్కుంటూ వచ్చాను, మీ ఇంటి అడ్రస్ కనుక్కోవచ్చని. ఆ ముసలామని అడిగి ఈ సుహాసిని ఇంట్లో కూర్చున్నాను. ఎంతకీ సుహాసిని ఏది అంది సంతోషంగా. మీ వారి కార్లు విరిగిందట కదా, ఆఫీస్లో అందరు చూశారు, నేను చూడకపోతే బాగుండదని ఆఫీస్ నుంచి అటు నుంచి అటే మీ వారిని చేర్చిన హాస్పిటల్కి వెళ్ళింది. ముఖంలో ఏ భావము కనిపించనీయకుండా అంది. కాసేపట్లో వస్తుందా? దానికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. స్నేహితురాళ్లతో సరదాగా కబుర్లు చెప్పుకుని రాత్రి 7:30కో తగలడుతుంది. మరి మీరు రాలేదే మా వారిని చూడడానికి? భలే వారే మాధురి గారు, మీరు మీ వారికి నాకు ఏమిటి పరిచయం? గమ్మత్తుగా నవ్వింది. సరే పోనీ అండి, మీ ఇంటికి వెళ్దామా? మీతో ఒక పెద్ద పని పడింది నాకు. పర్వాలేదు చెప్పండి. సుహాసిని ఇంట్లో నాకు ఆ స్వతంత్రం ఉంది. పరిస్థితి అంతా వివరంగా చెప్పి, సుభాషిణి గారు, మీరు లోగడ నాకిచ్చిన ప్రామిస్ పురస్కరించుకొని ఆపదలో ఉన్న స్నేహితురాలుగా మిమ్మల్ని అడుగుతున్నాను. నాకా ఉద్యోగం దొరకలేదు, నా దగ్గర డబ్బు లేదు, ఉద్యోగం చేస్తే గాని డబ్బు రాదు, అప్పుడు కానీ నా పట్టుదల నెరవేరదు. ఏం చేయమంటారు? ప్రస్తుతానికి నేను ఒక 100 రూపాయలు ఇస్తాను. బ్యాగ్లోంచి తీసిచ్చింది సుభాషిణి. తటపటాయించింది మాధురి. ధర్మంగా కాదండోయ్, అప్పుగానే నవ్వేసింది సుభాషిణి. స్వీకరించింది మాధురి, ఆమెకి పదే పదే కృతజ్ఞతలు అర్పిస్తూ. మాధురి గారు, ఊరికే నన్ను అలా పొగడకండి. మరి నా స్నేహితురాలుగా నా స్నేహితురాలుగా మీకు మాత్రం ఉపయోగపడడం నా లక్. బై మీరెంత ప్రయత్నించినా మీకు గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ప్రైవేట్ కంపెనీలో కానీ ఉద్యోగం దొరకదు. మీకు కావాల్సింది ఉద్యోగమేగా? అవును. నుదుటి మీద చూపుడు వేలతో కొట్టుకుంటూ ఆలోచించింది సుభాషిణి. మీకేమొచ్చు? కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, పాటలు, పద్యాలు పాడడం. ఆపండి, కీచుగా అరిచింది. ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా విస్తుపోయింది మాధురి. ఆడదానికి డబ్బు సంపాదించే మార్గాలు లేవనుకోవడం నిజంగా మగవాడే దౌర్భాగ్యం. మీకు డబ్బు దొరికే మార్గం చూపిస్తాను, నేను చెప్పిన పని చేస్తారా? ఏమిటా పని? ఆశగా అడిగింది మాధురి. ఇలా రండి అంటూ ఆమె చెవిలో చెప్పింది సుభాషిణి. చివరికి ఇదా తను చేయాల్సిన పని? ఇది తను కలలో కూడా ఊహించంది. నివ్వరపోయింది మాధురి. ఒప్పుకోవడమా లేకపోవడమా అన్న సందిగ్ధ అవస్థలో పడింది. ఆలోచించక మాధురి, ఇంతకన్నా మీకు గత్యంతరం లేదు ప్రస్తుతం, హెచ్చరించింది సుభాషిణి. మంచి ఉద్యోగం వస్తుందని, చేస్తానని మా ఆయనతో గొప్పలు చెప్పాను. చివరికి ఈ పని చేస్తున్నావేంటి అని ఆయనకు తెలిస్తే, అమ్మో, మనం చేసే పనులన్నీ మగాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఈ పని మీరు చేస్తున్నట్టు మీ ఆయనకి తెలియకుండా రహస్యంగా ఉంచండి. వివరాలు అడిగితే మీకు అనవసరం అనండి. సుభాషిణి ప్రోత్సాహంతో మాధురిలో ఎంత ధైర్యం కలిగింది. భర్తని నోరు మూయించాలంటే ప్రస్తుత పరిస్థితిలో తను ఈ పనికి ఒప్పుకోక తప్పదు. మంచి చెడు ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం చేజారిపోతుంది. సుభాషిని దయవల్ల కానీ, లేకపోతే ఈ పనికి తనేనా వచ్చేది? చెయ్యి ఊపితే చాలు చాలా మంది అమ్మాయిలు సై అంటారు. నేను ఒప్పుకుంటున్నాను అంది. ఆమె మనసుకి ఇప్పుడు హాయిగా ఉంది. సరే, రేపు మధ్యాహ్నం 1 గంటకి అప్సరా టాకీస్ సెంటర్ దగ్గర ఉండండి. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. రేపు ఆదివారమేగా, నాకు సెలవు. సుహాసినిని కూడా తీసుకొస్తారా? వీలుంటే. థ్యాంక్స్, మీ మేలు మర్చిపోను. మీరు ఒప్పుకున్నందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మాధురి. అరెరే, మాటల్లో పడి మర్చిపోయాను. కాస్త కాఫీ తెస్తా ఉండండి. సారీ, చాలా టైం అయింది. కన్ను చీకట్లు ముసురుకుంటున్నాయి. వస్తా, మావారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె దగ్గర సెలవు పుచ్చుకుని వడివడిగా వెళ్ళిపోయింది మాధురి. ఈ దెబ్బతో మీ ఆయన పాపం అనుకుని కసిగా నవ్వుకుంది సుభాషిణి. ఆమెకేదో గుర్తుకొచ్చి మనసు కలుక్కుమంది. మాధురి వెళ్లేసరికి మాగన్నుగా నిద్రపోతున్నాడు మోహన్. తను రేపటి నుంచి చేయబోయే పనిని గురించి వివరంగా చెప్పి మోహన్ని లేపి మాటలతో తూట్లు పొడవాలనుకుంది మాధురి. ఆమెలో ప్రతీకార జ్వాల భగభగ మండుతోంది. మీ వారితో చెప్పకు అన్న సుభాషిని మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయింది. టెన్షన్గా మర్నాడు 1 గంటకు అప్సరా టాకీస్ దగ్గర చేరుకుంది మాధురి. ఎండ తీవ్రంగా ఉంది. సెంటర్ కావడం వల్ల ఆ సమయంలో కూడా జనసంచారం తక్కువగా లేదు. సిటీ బస్సులు, చిన్న కార్లు, రిక్షాలు బాగానే తిరుగుతున్నాయి.
అంతకుముందే అక్కడికి చేరుకున్న సుభాష్ని హాయ్ మాధురి అంటూ కేకేసి చెయ్యి ఎత్తింది. హలో అంటూ తను చెయ్యి ఊపింది. 15వ నెంబరు బస్సు అప్పుడే వచ్చి స్టేజిలో ఆగింది. బస్సు చాలా రష్గా ఉంది. ఏ బస్సు అయినా ఇలాగే ఉంటుంది. చూస్తూ ఊరుకుంటే పుణ్యకాలం గడిచిపోతుంది. ఎక్కండి అంది సుభాషిణి తను చొరవగా ఎక్కేస్తూ. ఆమె వెనకాలే తను ఎక్కింది మాధురి. క్లీనర్ గాడు ఆడ స్పర్శ కోసం డోరుకు అడ్డంగా నిల్చోవడం అసహ్యం వేసింది మాధురికి. లోపలికి సర్దుకోగానే మగ పురుగులు రద్దీ వంకతో ముందు వెనక అన్న విచక్షణ లేకుండా బస్సు ఊపులకు అనుగుణంగా తమ శరీర భాగాల్ని బలంగా ఒత్తుకోవడంతో రాసుకోవడంతో చీ అనిపించింది. అదే మాట చెప్దామని సుభాషిణి కేసు చూసింది. ఆమె ఇవన్నీ పట్టించుకున్నట్టు లేకపోవడంతో ఊరుకుంది. ఏలూరు రోడ్డు మీదుగా వెళ్ళి ఫైర్ స్టేషన్ ముందు కరువు తిరిగి ఒక బ్రిడ్జి కిందుగా పరిగెత్తి బ్యారేజ్ ఎక్కింది సిటీ బస్సు. ఆ బ్యారేజ్ మీద నుంచి వెళ్తుంటే కృష్ణానది నుంచి వీచే చల్లని గాలులు ఒంటికి హాయిని కలిగేస్తున్నాయి. బ్యారేజీ చివర సిటీ బస్ ఆగగానే సుభాష్ని దిగి మాధురి దిగిన తర్వాత ఎటో తీసుకెళ్ళింది. రోజులు గడిచిపోతున్నాయి. పరిగెత్తుకు వెళ్ళి 1 తారీఖున ఇంకా వారం రోజులు పట్టుకుందామని భార్య పడుతున్న శ్రమని కళ్ళారా చూస్తున్న మోహన్కి జాలేసింది. మాధురి పుట్టింటికి వెళ్ళకముందు ఆమెతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకొచ్చాయి. అతని మనసులో ఆమె మీద నిగూఢంగా దాగి ఉన్న అనురాగం పెళ్ళుబికి వచ్చింది. అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె తలని ప్రేమగా నిమిరింది. రోజు మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వరకు ఆమె చేస్తున్న పని, తిరిగి చీకటి పడేలోగా తిరిగి వచ్చే వైనం అతనికి ఏమీ తెలియదు. భార్య మొహం పీక్కుపోయి ఉండడం చూసి జాలేసింది అతనికి. ఏడిసావు కానీ నీకు ఉద్యోగం దొరకదు. నా జీతం సారథి పేర ఆర్డర్ వేసి తెప్పిస్తాను. ఫస్ట్ రాగానే వీలైనంత వరకు బాకీలు తీర్చు. నో చెయ్యి విదిలించి కొట్టింది. మీ జీతం మీ మందులకి హాస్పిటల్కి మాత్రమే వాడమన్నారు గుర్తుందా? అలాగే చేస్తాను. మీ జీతం నాకు అక్కర్లేదు. దాంతో తిక్కర ఎగింది మోహన్కి. ఇంకా నీ పొగరు అణగలేదా? ఉద్యోగం దొరక్కపోయినా ఇంటద్దె ఎలా తీరుస్తావు? మిగతా ఖర్చులు ఎలాగా? నా డబ్బుతో నిర్లక్ష్యంగా అంది. నీ డబ్బా? ఎగతాళిగా నవ్వాడు. ఎందుకు నవ్వు? కారణం నువ్వేమన్నా ఉద్యోగం చేస్తున్నావా లేక ఊళ్ళో వెళ్తున్నావా? ఊళ్ళేళ్ళకపోవచ్చు, ఉద్యోగం చెయ్యకపోవచ్చు. అంత మాత్రం చేత ఆడదానిగా డబ్బు సంపాదించలేనా? ఎలా? అది మీకు అనవసరం. దాని గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. నేను ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాను, ఇంటద్దె పంపించేశాను. నిజమేనా? నిర్ఘాంతపోయాడు మోహన్. మీ దయవల్ల అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నోట మాట రాలేదు మోహన్కి. పాలవాడి బాకీ, కొట్టువాడి బాకీ కొంచెం కొంచెం తీర్చాను. వాళ్ళు మళ్ళీ అన్నీ ఇస్తున్నారు. మిగతా మొత్తం ఎలా తీరుస్తావు? మీరు అలాగే చూస్తూ ఉండండి, అదే తీరుతుంది. నువ్వు చేసే పని గురించి ఏమీ చెప్పవన్నమాట. చెప్పని అవసరం లేదు. నేను డిశ్చార్జ్ అయిన మర్నాడు ఈ వివరాలన్నీ నీకు చెప్తాను, చూడు. ఆ సంగతి అప్పుడు నేను చూసుకుంటా లేండి. మాటకి మాట నేర్చావు కోపంగా అన్నాడు. కాదు మోహన్ గారు, దెబ్బకి దెబ్బ. నోర్మి యూ డెవిల్. థ్యాంక్ యూ డెవిల్ భర్త గారు. ఈ మధ్య సుభాష్ని తరచూ మాధురి ఇంటికి వస్తోంది. సుహాసిని కొన్ని రోజులు లీవ్ పెట్టి వాళ్ళ అత్తయ్య గారింటికి వెళ్ళిపోవడం వల్ల రాలేకపోయానని సారీ చెప్పుకుంది మాధురికి. ఏమంటున్నారు మీ పతిదేవులు? మతి పోగొట్టుకుంటున్నారా? మందు పేకాట లాంటి అలవాట్లు బలవంతంగా మానేయాల్సి వచ్చిందని? కాదు, నేనే నోరు జారాను. ఆయనకు అర్థం కాలేదు అసలు విషయం. ఏంటి మాధురి, నిజం చెప్పావా ఏంటి కొంపతీసి? అబ్బే, అసలు విషయం ఎందుకు చెప్తాను బాబోయ్. మరేమని చెప్పావు? నేను డబ్బు సంపాదిస్తున్నాను. ఎట్లా అన్నారు? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని బుకాయించాను. కిక్కురు మనలేదు ఆయన. ఎలా సంపాదిస్తున్నానా అని మదన పడిపోతున్నారు. పడని నిన్ను బాధలు పెట్టినందుకు మానసికమైన శిక్ష అనుభవించని. పాపం, ఆ జాలే మన స్త్రీల పాలిట శాపం. మీ పని మీరు నిరాటంకంగా సాగించుకుపోండి. ఓకే, థ్యాంక్ యూ. నెల జీతంలో ఒక్క పైసా ముట్టుకోకుండా మొత్తం అతనికి ఇచ్చేసింది మాధురి. నోట మాట రాలేదు మోహన్కి. డబ్బివ్వమంటావా అన్నాడు దర్పంగా. ఎవ్వడికి కావాలి మీ బోడి డబ్బు? నిర్లక్ష్యంగా అంది. నిరసనగా చూశాడు మోహన్ ఆమెకేసి. మాధురి రోజు మధ్యాహ్నం సిటీ బస్సులో వెళ్ళి 5 తిరిగి వచ్చేస్తోంది.
ఓ రోజు మాధురి ఇంట్లో ఉండగా రామయ్య గారు వచ్చారు. తన సంసారం ఈ మధ్య బాగానే ఉందని తండ్రికి అన్నయ్యకి ఉత్తరాలు రాసింది. అయినా ఆ రోజు పరిస్థితి కళ్ళారా చూసిన రామయ్య గారికి నమ్మకం చిక్కలేదు. తన మునికి వల్ల భార్య మీద మరింతగా జులుం చలాయిస్తున్నాడేమో ఆ మూర్ఖుడు అని అల్లుడి గురించి ఆలోచించి చాలా రోజులు రాకుండా ఊరుకున్నాడు. కన్న కడుపు ఎంతకాలం ఆగలదు? రమణమ్మని సమాధానపరిచి తనే బయలుదేరాడు. ఏంటమ్మా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? క్షేమ సమాచారాలు అడిగారు రామయ్య గారు. ఉన్నది ఉన్నట్టు చెప్పింది. నువ్వు చాలా తొందరపడ్డావమ్మా, కూతుర్ని మందలించారు రామయ్య గారు. తను పశ్చాత్తాప పడింది మాధురి. అల్లుడిని ఒక్కసారి చూస్తాను హాస్పిటల్కి వచ్చి అన్నారు. వద్దు నాన్న, ఈ పరిస్థితిలో మీ రాక ఆయనకి సంతోషం బదులు కలత కలిగిస్తుంది. పైగా ఆయన ఈ విషయం మీకు అన్నయ్యకి రాయొద్దన్నారు ప్రత్యేకంగా అంది. వంట అవగానే ఇద్దరికి వడ్డించి క్యారియర్లో మోహన్కి భోజనం సర్దింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తను చేస్తున్న పని గురించి తండ్రికి చెప్పదలుచుకోలేదు. ఇక నేను వస్తానమ్మా, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయారు రామయ్య గారు. హాస్పిటల్కి బయలుదేరింది మాధురి క్యారియర్ పుచ్చుకొని. రిక్షా కేకేసి అందులో ఎక్కింది. కాలచక్రం ఎవ్వరి కోసం ఆగకుండా గెరగరా తిరిగిపోతూనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ తను చేసే పని చాలా ఆనందదాయకం అనిపించింది మాధురికి. డబ్బు కూడా బాగా ముడుతోంది. మొదట్లో సందేహించిన ఇప్పుడు ఆ పనిని వదలమన్నా తను వదలలేదు. అక్కడున్నంతసేపు ఆమెకు ఎంతో హాయిగా ఉంటుంది. బాధలన్నీ మర్చిపోయి పనిలో శ్రద్ధగా తృప్తిగా లీనమైపోతోంది. ఆ రోజు సాయంత్రం బ్యారేజీ చివర సిటీ బస్ కోసం వెయిట్ చేస్తుంటే విజయవాడ వైపు నుంచి ఆగిన సిటీ బస్లోంచి దిగాడు సారథి. మాధురిని చూశాడు. అలసటగా ఉన్న ముఖం, కొద్దిగా రేగిన జుట్టు చూసి అసలు విషయం గ్రహించేశాను అనుకున్నాడు. జనం పల్చగా ఉన్నారు. సాయంత్రం సమయం అవడం వల్ల నది మించి చల్లటి గాలి వీస్తుంది. అది మాధురి చీర కుచ్చిళ్లను చెదరగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆ దృశ్యం చూసి పులకించిపోయాడు సారథి. ఏం డార్లింగ్, ఇక్కడున్నావు అని అడిగాడు. సభ్యతగా మాట్లాడు, ముభావంగా జవాబిచ్చింది మాధురి. అవునులే, పక్క మించి లేవలేని మొగుడున్న ఆడదానికి ఇంత దూరం రావాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది అంటే అదేదో పెద్ద పని అయి ఉంటుంది. మనసులో మాట వ్యంగ్యంగానే అన్నాడు. సంతోషమే కదూ? పరమ సంతోషం కలిగించేది అతన్ని ఏడిపించాలనే అంది ముఖం చిట్లిస్తూ. నిలువెల్లా పులకించిపోయాడు సారథి. నరాలు జువ్వన్ లాగాయి. మాధురి, మాధురి, నువ్వు నన్ను తిట్టు కొట్టు చంపేసినా పర్వాలేదు, నేను ఈ సంగతి మీ ఆయనకు చెప్పను. నీకేం భయం లేదు. నన్ను కనికరించు, అనుగ్రహించు దేవి. నీకు డబ్బు ఇబ్బంది రానివ్వను. నీ లావణ్యాన్ని సౌకుమార్యాన్ని నాకు ప్రసాదించు. కిలకిలా నవ్వింది మాధురి. ఐసైపోయాడు సారథి. పిట్ట దారిలో పడుతుందని సంబరపడ్డాడు. చనువుగా నిన్ను ఒరే సారథి అన్నా నువ్వేం ఫీల్ అవ్వవుగా? గడుసుదనం చూపించింది. నువ్వు నన్ను వెధవ సన్నాసి అన్నా కూడా ఏమీ అనుకోను. సారథి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అడిగింది. సీతానగరం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయిద్దామని అన్నాడు. ఎందుకు? ఓరగా చూసింది. శనివారం నాడు ఆంజనేయ స్వామికి అర్చన చేయిస్తే ఆయనకున్నంత బలం వస్తుంది. ఎందుకురా నీకంత బలం? ఈ ప్రశ్నలన్నీ ఎందుకు కానీ డార్లింగ్? పద, ఏదన్నా లాడ్జికి పోదాం. అదుగో నా బస్సు వస్తోంది. దేవుడి గుడికి వెళ్తున్నావుగా, మంచి మనసుతో తగలడిరా ఈడియట్ అన్నది చేదరించుకుంటూ. ఒక్క త్రుటిలో బస్సు ఆగడం, మాధురి ఎక్కి వెళ్ళడం జరిగిపోయింది. నివ్వెరపోయిన సారథిని మాటలతో మురిపించి చివరికి ఎలా అవమానించి వెళ్ళిపోయింది. దీని పని పట్టకుండా వదలను, దీని జీవితం సర్వనాశనం చేస్తాను అని అక్కడి నుంచి కదిలాడు సారథి. సుభాష్ని తన ఇంటికి వచ్చినప్పుడు సారథి విషయం వివరంగా చెప్పింది మాధురి. సారథిని తను కసితీరా తిట్టింది. సుభాష్ని, ఇలాంటి దుర్మార్గుల్ని వదిలిపెట్టకూడదు. మాధురి, చిత్రహింస చెయ్యాలి అంది ఆవేశంగా. ఆడవాళ్ళం అలాంటి పాలిష్డ్ విలన్గాళ్లను మనం ఏం చేయగలం? నిస్సహాయత వెలుబుచ్చింది మాధురి. ఆ సంగతి అలా ఉంచండి, ఇప్పుడు మనం దెబ్బ కాసుకోవాలి. అదేంటి? విస్మయంగా అంది మాధురి. పగబట్టిన నాగు సారథి మీ వారికి ఈ విషయం మీద చెలవలు పలవలు కల్పించి చెప్తాడు. విషబీజాలు నాటుతాడు. మీ ఆయన నిన్ను తప్పకుండా అనుమానిస్తాడు. ఇప్పుడేం చేయాలి మరి? అంతవరకు వస్తే భయపడేదేమిటి? పూర్తిగా
తిరగబడండి మీరు. పిరికి మొహం పెట్టద్దు, అంతేనంటారా? అంతే. ఓకే అన్నట్టుగానే సారథి తన ప్రతాపం చూపించాడు. మోహన్కి బోధ చేశాడు. అసహించుకుంటున్న మోహన్ మళ్ళీ అతన్ని ఆప్తమిత్రుడిగా స్వీకరించాడు. మాధురి రోజు మధ్యాహ్నం వెళ్ళేది ఎవరితోనో కులికి రావడానికి అన్నమాట. డబ్బు సంపాదనలోని రహస్యం ఇదన్నమాట. చి కులట పతిత. మాధురి పేరు చెప్తేనే నిలువెల్లా అసహ్యం కలుగుతోంది. రాని దీని పని చెప్తాను అని అనుకున్నాడు. క్యారియర్ తీసుకొని వచ్చింది మాధురి. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నిలదీసి అడిగాడు మోహన్. సారథి చెప్పాడుగా, అడగడం దేనికి? నిర్లక్ష్యంగా అంది. మ్రాన్ పడిపోయాడు మోహన్. చిచి, నీకు సిగ్గంటూ ఉందా? నేను వ్యభిచారం చేస్తున్నా అని చెప్పడానికి నోరెలా వస్తుంది? మీరు మీ ప్రియమిత్రుడి ద్వారా ఎలాగో విన్నారుగా, ఇంకా నేను దాచి ప్రయోజనం ఏముంది? ఇంతకు మీరు అనేదేమిటి? ఇవాళ నుంచి నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. వెటకారంగా నవ్వింది మాధురి. మీరున్న పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి. పాపం మంచి ఆకలి మీద ఉండుంటారు. తిండి తినండి ముందు. విపరీతమైన కోపం వచ్చింది మోహన్కి. కానీ తను లేవలేడు. మాధురిని ఏమీ చేయలేడు. రేపు జీతం వస్తుంది, సారథి పట్టుకొస్తాడు. ఆ డబ్బంతా నువ్వే తీసుకుని వాడుకో. పాడు పని మానే మాధురి. నా వ్యసనాలన్నీ మానేస్తానని మాట ఇచ్చాను. నువ్వు నాకు ఈ మాట ఇయ్యాలి. చుర్రున లేచింది మాధురి. అసంభవం అంది. చేష్టలు ఉడిగిన వాడిలాగా చూశాడు మోహన్. మీకు మాట ఇస్తే పోగొట్టుకున్న నా శీలం తిరిగి వస్తుందా? ఖచ్చితంగా చెప్తున్నాను వినండి. నేను రోజు మధ్యాహ్నం మానేదే లేదు. మీ జీతం నాకు అక్కర్లేదు. ఇంతేనా? ఎంత చెప్పినా నా మాట వినవా? వినను. ఈ విషయంలో మీకు చేతనైనది చేసుకోవచ్చు. చిత్రంగా నవ్వింది. పళ్ళు పటపటా నూరాడు మోహన్. చెప్తాను. నా చేతులతో నీకు సమాధి కడతాను. ఇంకో వారం రోజుల్లో నా కాలు పూర్తిగా నయమవుతుంది. అప్పుడు నేను నీ పాలిట కాళ్ళ యముణ్ణి అవుతాను. అక్కడే నిన్ను హత్య చేసేస్తాను. సాయంత్రం 6 గంటలకి మాధురి తిరిగొచ్చే సమయానికి పట్టుకుంది సుభాష్ని. గుడ్ ఈవినింగ్ మాధురి. ఏమిటి విశేషం? ఏమంటున్నారు మీ వారు? గుడ్ ఈవినింగ్ అంటూ మాధురి సుభాష్ని దగ్గరలో ఉన్న హోటల్కి లాక్కుపోయి అంతా చెప్పింది. అయితే మీరు మీ వారి చేతిలో మర్డర్కి రెడీగా ఉండండి. కిలకిలా నవ్వుతూ అంది సుభాష్ని కాఫీ తాగుతూ. నాదో రిక్వెస్ట్ అంది మాధురి కాఫీ తాగడం ముగించి. ఏమిటది? మా వారు నన్ను హత్య చేసి నా సమాధి కట్టే సమయంలో సరదాగా చూడ్డానికి మీరు కూడా అక్కడ ఉండాలి. కిసుక్కున నవ్వింది మాధురి. ఓకే. తను శృతి కలిపింది సుభాష్ని. 2 నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం. ఇన్నాళ్లుగా మీ దగ్గర సుహాసిని ప్రసక్తి తీసుకొస్తూ ఆమెని మీకు చూపించలేకపోయాను అంది గుర్తుకొచ్చి. నాకు బాధగానే ఉంది ఆమెను ఇంతవరకు చూడలేకపోయినందుకు. మీకు ప్రామిస్ చేస్తున్నాను మాధురి. ఏమిటో? మీ వారు మిమ్మల్ని హత్య చేస్తారు కదా త్వరలో? అవును. చిద్విలాసంగా నవ్వుతూ అంది ఆమె. మీరు మర్డర్ కాబోయే ముందు దాన్ని మీకు పరిచయం చేస్తాను. హ్యాపీ అంది ఆమె. ఇద్దరూ నవ్వుకున్నారు. సుభాష్ని మాధురి బిల్లు పే చేయడం దగ్గర అందంగా పోట్లాడుకున్నారు. చివరికి మాధురే బిల్లు పే చేసింది. గెలుపు మీదే అంది సుభాష్ని. కానీ ఆ గెలుపుకి ఊపిరి మీదే. మీ ప్రోత్సాహమే లేకపోతే నేను ఎంతగా రాటు తేలేదాన్నే కాదు. సుభాష్ని అభినందించింది ఆమె. బై చెప్పుకొని ఇద్దరూ విడిపోయారు. మాధురి మోహన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగించుకుంటూనే ఉంది. మోహన్ జీతం 2సారి సారథి తెచ్చిచ్చాడు. మోహన్ ఎంత చెప్పినా ఈసారి కూడా అతని జీతం పైసా ముట్టుకోలేదు ఆమె. ఆమె దగ్గర డబ్బులు ఉంటే ఆమెకు మోహన్ జీతం ఎందుకు? అతని జీతం ప్రమేయం లేకుండా అప్పులన్నీ తీర్చేసింది. నా మాట నిలబెట్టుకున్నానా లేదా మోహన్ని మొహం మీదే అడిగింది. ఉద్రేకంగా అన్నాడు మోహన్. శరీరాన్ని నమ్ముకొని సంపాదించి సంసారం పోషించడం కూడా ఒక గొప్పేనట. బాస్టర్డ్. ఆగు. 4 రోజుల్లో నన్ను డిశ్చార్జ్ చేస్తున్నానన్నారు డాక్టర్. నేను బయటపడ్డం, నీ ప్రాణాలు తీయడం ఒకేసారి జరుగుతాయి ధీమాగా అంది మాధురి. ఆ అడ్రస్సు మిమ్మల్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగానే ఇస్తాను, సరేనా? చి, నా కళ్ళ ముందు పడకు రాక్షసి. శాస్త్ర ప్రకారం మీరు నా మొగుడు. మీ కళ్ళ ముందు కనిపించాలి నేను, లేకపోతే లోకం గోడుమని ఏడుస్తుంది. అసహాయంగా తలబట్టుకున్నాడు మోహన్. తన మోగవేదన భరించరానిదిగా ఉంది. సిన్సియర్గా ఆలోచిస్తే
మాధురి ఇలా తయారవడానికి తనే కారణమని అతని మనస్సాక్షి పదే పదే హెచ్చరిస్తోంది. మానసిక సంరక్షణతో కుమిలిపోతున్నాడు అతను. మాధురి ఇంటికి వెళ్ళినప్పుడు సారథి రావడం అతనికి ఎంతో రిలీఫ్గా ఉంది. అతని ఇచ్చకాలు అలాంటివి. అతను మాధురి గురించి ఎక్కేస్తుంటే సహించలేకపోతున్నాడు. సారథి, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నేను డిశ్చార్జ్ అయ్యాక మనిద్దరం వెళ్ళి దాని ప్రియుణ్ణి దాన్ని చూడాలి. దాన్ని అక్కడే పాతి పెట్టాలి. పిడికిళ్ళు బిగించాడు మోహన్. ఆ పని నువ్వే చేయొచ్చుగా, నేనెందుకోయ్? మీ భార్యాభర్తల వ్యవహారంలో చేసిందంతా చేసి మోహన్ని కీలు బొమ్మలాగా ఆడించి ఎంతో మంచివాడిలాగా నటించబోయాడు సారథి. అమ్మమ్మ, అలా అనకు. నువ్వు తప్పక రావాలి, లేకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. నువ్వు అంతగా అడుగుతున్నప్పుడు నేను కాదని ఎలా అంటాను? దానికి దాని ప్రియుడి అండ ఎంతగా లేకపోతే మర్డర్ చేస్తానన్న నిర్లక్ష్యంగా నవ్వేస్తోంది. వాడి చేత నా తల బద్దలు కొట్టిస్తుందేమోనని నా భయం. ఓయ్ పిచ్చివాడా, రంకు నేర్చిన ఆడది బొంకుతుంది కానీ అలాంటి పనులు చేయించి కటకటాల వెనక్కు వెళ్ళదు అంటూ వెళ్ళిపోయాడు సారథి. అతని ఆలోచనలు వేరు. రెడ్ హ్యాండెడ్గా మాధురిని పట్టుకుంటే తనకెంతో ఉపయోగం. బ్లాక్మెయిల్ చేయొచ్చు. పిరికి సన్నాసి. ఈ మోహన్ దాన్ని ఏమీ చేయలేడని అతని నమ్మకం. మోహన్ రేపు డిశ్చార్జ్ అవుతున్నాడు అనగా హాస్పిటల్ ఖర్చంతా లెక్క చూసి మోహన్ జీతంలోంచి ఇచ్చేసింది మాధురి. తనని మోహన్ పట్టుకోవలసిన అడ్రస్ కాగితం మీద రాసి ఇచ్చింది. పళ్ళు పటపటలాడించడం మినహా ఏమీ చేయలేకపోయాడు మోహన్. ఇంటికొచ్చిన సుభాషిణితో చెప్పింది సుహాసిని తీసుకొని రేపు సాయంత్రం 4 అక్కడికి రమ్మనమని. కాలు పూర్తిగా నయమై చక్కగా నడవగలుగుతున్న మోహన్ విజేతలా ఫీల్ అయ్యాడు. కానీ మాధురిని తలుచుకుంటే అతని సంతోషం క్షణంలో ఆవిరైపోతుంది. సాయంత్రం 3:30 దాటింది. సారథి కోసం ఎదురు చూస్తున్నాడు మోహన్. అతని ముఖంలో ఇంతకు ముందున్న విషాదం బదులు ఇప్పుడు కసి, కక్ష, ప్రతీకారం తీర్చుకోవాలన్న ప్రగాఢ వాంఛ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఓ పావుగంట గడిచేసరికల్లా వచ్చేశాడు సారథి. ఇద్దరు ఆటో ఎక్కి బయలుదేరారు. ఇద్దరి మధ్య భయంకరమైన మౌనం విలయ తాండవం చేస్తోంది. జేవురించిన మోహన్ మొహం అతనిలో చెలరేగుతున్న కోపాగ్నికి ప్రతీకగా ఉంది. నిజంగానే హత్య చేస్తాడా మాధురిని అనుకున్నాడు సారథి. ఆటో కృష్ణా బ్యారేజ్ మీద స్పీడుగా పోతోంది చప్పుడు చేసుకుంటూ. నదిమించి వీచే చల్లని గాలులు ఏమీ హాయిని కలిగించడం లేదు మోహన్కి. అడ్రస్ ఇచ్చింది కదా, తను వచ్చి హత్య చేస్తాడన్న సంగతి తెలుసు కదా. ఏం చేస్తుందా కామపిశాచి? తన ఎదురుగా ప్రియుని కౌగిలించుకొని పరిహసిస్తుందా? లేక ఈయన నాకు అన్నయ్య, బాబాయ్ లాంటి వారని పరిచయం చేస్తుందా? వాడి ముందు తనని అవమానిస్తుందా? లేకపోతే వాడి చేత తన దేహశుద్ధి చేయిస్తుందా? ఏం చేస్తుంది ఆ డెవిల్? హత్య ఎలా చెయ్యాలి దాన్ని? కనీసం తను కత్తి కూడా తీసుకురావడం లేదే. తనలో ఇంత ధైర్యం ఎలా ప్రవేశించింది అసలు? చాలా వింతగా ఉంది తనకి. బ్యారేజీ చివరి నుంచి సీతానగరం కొండ పక్కగా నదిని ఆనుకొని ఉన్న రోడ్డు మీద జోరుగా పోతోంది ఆటో. మాధురిని ఈ ఆటోలో బలవంతంగా ఎక్కించి ఇక్కడి నుంచి తోసేస్తే రాళ్ల మీద పడి రక్తసిక్తమై దొర్లే దాని శరీరాన్ని ఆవులించిన నది నోరు హాయిగా మింగేస్తుంది. ప్రాణం గిలగిలా కొట్టుకొని చస్తుంది. బాస్టర్డ్. అడ్రస్ కాగితం చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు మోహన్. సీతానగరం ఆంజనేయస్వామి గుడి కూడా దాటింది ఆటో. ఇంకో ఫర్లాంగు దూరం పోగానే రైల్వే బ్రిడ్జికి కొంచెం ముందు శాంతి చిహ్నమైన తెల్ల రంగుతో మెరిసిపోతోంది ఒక భవనం. ఆపు! ఎవరో వీపు మీద చరిచినట్టుగా గట్టిగా అరిచాడు మోహన్. ఆటో ఆగగానే అతడిని ఉండమని చెప్పి సారథికి సైగ చేసి ఆ ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిన వాడిలాగా లోపలికి పరిగెత్తాడు మోహన్. ప్రహరీ గోడ లోపల విశాలమైన ఆవరణ. లోపల పొడుగ్గా ఉన్న కొబ్బరి చెట్లు, రకరకాల పూల మొక్కలు, ఆ చివరగా బావి, దాని పక్కనే బోరింగ్ పంపు, వాసాలు పాతి, వాటి మధ్య కట్టిన తాళ్ల మీద ఎండడానికి ఆరేసిన రంగురంగుల చీరలు, లంగాలు, జాకెట్లు. వరండాలోంచి చూస్తుంటే గదుల్లో కదలాడుతున్న ఎన్నో ఆడశాంతిలు. ఆశ్చర్యపోయి అడ్రస్ కాగితం తీసి మరోసారి చూశాడు. డాబా ముందు భాగంలో శాంతి నిలయం అని కూడా రాసి ఉంది. తప్పకుండా ఇదే అని నిర్ధారించుకున్నాడు. మోహను సారథిని చూసి ఓ ఇద్దరు ఆడవాళ్లు కంగారుగా లోపలికి పరిగెత్తారు.
2 నిమిషాల్లో లావుగా ఉన్న ఒక ఆవిడ వరండాలోకి వచ్చింది. తెల్ల చీర, తెల్ల జాకెట్టు, నెరసిపోయిన తెల్ల జుట్టుతో పండులా నిండుగా ఉన్న ఆమె మొహంలో ఎంతో ప్రశాంతత, నైర్మల్యం కనిపిస్తున్నాయి. కానీ కుంకుమ బొట్టు మాత్రం కనిపించడం లేదు. ఏం కావాలి? ఎవరు కావాలి నాయనా మీకు? ఆమె వాకు లాలిపాటలాగా ఉంది. మాధురి ఎక్కడా? తీక్షణంగా అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ, ఎందుకు బాబు అంది. చంపడానికి కర్కశంగా అన్నాడు మోహన్. అది నీ తరం కాదు నాయనా. మాధురి తక్కువది కాదు, నాతో రా అంటూ దారితీసింది. అక్కడున్న ఆడవాళ్ళంతా ఏం జరగబోతుందోనని గుండెలు చిక్కబట్టుకొని భయంగా చూస్తున్నారు. మోహన్ సారథి ఆమెతో పాటు విశాలమైన పెరటి ఆవరణలోకి వచ్చేసరికి వీణుల వెందుగా వినిపిస్తున్న మధురమైన గానం మోగబోయింది. పాట నేర్చుకుంటున్న స్త్రీలు ఆశ్చర్యంగా ఆగంతకుని వైపు చూశారు. స్నిగ్ధంగా నవ్వుతున్న గాయనికేసి నిర్ఘాంతపోయి చూశాడు మోహన్. మాధురి అన్న మృదువైన పిలుపు అనుకోకుండా అతని నోటి నుండి వెలువడింది. చిరునవ్వు బదులిచ్చింది మాధురి. మాధురి అంతా చెప్పింది నాతో. చంపు నాయనా చంపు. దిక్కులేని స్త్రీల పాలిట రక్షగా, దిక్కులేని ధనవంతురాలిగా నేను స్థాపించిన ఈ సేవా సదనానికి మాధురి పాటలు నేర్పే పంతులమ్మ. అంతేకాదు దానితో పాటు పాటలు, కుట్లు, అల్లికలు కూడా నేర్పుతోంది. నాకు రామాయణం, భారతం, భాగవతంలోని పద్యాలు శ్రావ్యంగా పాడి వినిపించి తన్మయురాల్ని చేస్తోంది. అన్ని విషయాల్లోనూ నాకు చక్కని సలహాదారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజున ఆమె లేకపోతే ఈ శాంతి నిలయంలో కళే లేదు. ఆమె ఈ ఆశ్రమానికి ఊపిరి. ఈ ఆశ్రమమే ఆమె ప్రియుడు. చంపు బాబు చంపు. ఆమెతో పాటు నన్ను చంపు. తల వాల్చేశాడు మోహన్. నన్ను క్షమించు మాధురి అన్నాడు దోషిలా నిలబడి. ఛా, అవేం మాట్లాడండి. ఆ సంగతి అలా ఉంచి ఈ మాట వినండి. నన్ను శాంతి ఆంటీకి పరిచయం చేసి ఈ సేవా సదనంలో పని ఇప్పించింది ఎవరో తెలుసా? మీ ఆఫీస్లో పనిచేసే సుహాసిని స్నేహితురాలు సుభాషిణి. ఆమె కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, సుహాసినితో సహా. కాసేపు వెయిట్ చేయండి అంది మాధురి. సుభాషినా? ఎవరామె అన్నాడు మోహన్ ఆశ్చర్యపోతూ. ఇంతలో మరో ఆటో రిక్షా ఆగింది ఆశ్రమం ముందు. ఆ చప్పుడు విని అంతా వరండాలో వచ్చాడు. సుభాషిని వచ్చేసింది. కేరింతలు కొట్టింది మాధురి. సుహాసిని తీసుకురావడం లేదే సుభాషిని నిష్ఠూరంగా అంది ఆమె. సుభాషిని పెదవులపై చిరునవ్వు చిందులేసింది. సుభాషిని చూసి నిర్ఘాంతపోయిన మోహన్, సుహాసిని గారు మీరిక్కడా అన్నాడు. అవును, శాంతి అంటే మాకు బంధువు. ఈ ఆశ్రమంలో ఉన్న మిగతా స్త్రీలు భర్తలు వదిలేసిన నిర్భాగ్యులు. కానీ మాధురి అలా కాదు. భర్తచే అకారణంగా అన్యాయంగా నిరసించబడిన దౌర్భాగ్యురాలు. సుహాసినిగా మాధురికి నా మీద దురభిప్రాయం ఉందని తెలుసుకొని సుభాషినిగా ఆమెతో స్నేహం సంపాదించి శాంతి ఆంటీ సహాయంతో ఆమె తన మాట నిలబెట్టుకునేటట్టు చేయగలిగాను. ఆమె నన్ను అర్థం చేసుకోకపోయినా నా తృప్తి నాకు చాలు. ఈసారి నిర్ఘాంతపోవడం మాధురి వంతైంది. అమ్మ దొంగ, అయితే సుహాసిని నువ్వేనన్నమాట. నా పరువు, నా జీవితం నిలబెట్టిన నిన్ను అపార్థం చేసుకుంటానా? నువ్వు సుహాసినివైనా నాకు ఆత్మీయురాలివే. సుహాసిని కౌగిలించుకుంది. సారథి నిలువున కూని అయిపోయాడు. తను చేసిన తప్పులన్నీ గుర్తుకు రాగా స్థాణువులాగా నిలబడిపోయాడు. అప్రయత్నంగా అతని కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు జారిపడ్డాయి. శాంతి ఆంటీతో సహా ఆశ్రమంలోని అతివలంతా కిలకిలా నవ్వారు. మాధురి సిగ్గుతో ముడుచుకుపోయింది. మోహన్ గారు, ఇదిగో మీ జీవన మాధురిని మీకు భద్రంగా అప్పగిస్తోంది శాంతి నిలయం. మోహన్ సిగ్గుపడి మాధురిని తీసుకుని ఆటోకేసి నడిచాడు. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. అలాగే అప్లోడ్ చేయగానే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.